దీన్ని ఏమనుకుంటాం మనం? ఫ్రీక్వెన్సీ. ఇదేంటిది? క్లాస్. ఇప్పుడు మనకు మీడియన్ క్లాస్ కావాలి. మీడియన్ క్లాస్ సెలెక్ట్ చేయాలంటే ముందు ఇది ఎలాగో మనకు ఎలా ఉంది, మనకు వచ్చేసరికి వేజెస్ ఎలాగో ఆర్డర్ లోనే ఉన్నాయి చూడండి, 0 to 10. ఒకవేళ ఇదే మనకు డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ ఉందనుకోండి, డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ అయితే ఏం చేస్తారు? ముందు అసెండింగ్ ఆర్డర్ లో రాసుకుంటాం. అసెండింగ్ ఆర్డర్ లో రాసుకొని ప్రొసీజర్ సేమ్. ఇక్కడ ఏం తీసుకుంటాం? మనకి వేజెస్ ఇలా తీసుకున్నా 0 to 10, 10 to 20, 20 to 30 ఇలా తీసుకొని, ఇది ఆల్రెడీ మనకి ఇలా ఇచ్చాడు. మీడియన్ క్లాస్ కనుక్కోవాలి. దీనికి ఎలా చేస్తాం చూడండి. మరి దీనికి ఫార్ములా ఏంటి మనకు వచ్చేసరికి? యాక్చువల్గా మీడియన్ కనుక్కోవడానికి కంటిన్యూస్ ఫ్రీక్వెన్సీకి ఫార్ములా ఉంది. ఏంటది మనకి? L ప్లస్ n/2 మైనస్ CF బై ఫ్రీక్వెన్సీ ఇంటూ హైట్, లైక్ విడ్త్. అంటే విడ్త్ తీసుకుంటున్నా అంటే ఏంటి మనకి? L ప్లస్, L అంటే ఏంటి మనకి? లోయర్ లిమిట్. n/2 అంటే ఏంటో చెప్తా. CF అంటే ఏంటి మనకు వచ్చేసరికి? ప్రిసీడింగ్ ఫ్రీక్వెన్సీ. F అంటే ఏంటి? మీడియన్ క్లాస్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ H అంటే ఏంటి? ఇక్కడ I అంటే ఇక్కడ ఏంటి? విడ్త్ ఆఫ్ క్లాస్. ఇక్కడ విడ్త్ ఎంతో చెప్పండి నాకు. I ఈక్వల్ ఎంత చెప్పుకోవచ్చు? 10 ఏనా? 10. F ఎంత తెలీదు. ఇప్పుడు ప్రొసీజర్ చేద్దాం. n/2 అంటే చూద్దాం. n అంటే ఏంటి? మెంబర్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ అన్నా. దీనికి ముందు ఏం చేయాలంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కుందాం. క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 22 ఉంది, యాడ్ చేయండి. 22 ప్లస్ 38 ఎంతమ్మా? 60. 60 ప్లస్ 46 ఎంత? 106. 106 ప్లస్ 35 ఎంత? 141. నెక్స్ట్ 141 ప్లస్ 20 ఎంత? 161. 161 అనేది మనకి ఈ మొత్తం యాడ్ చేస్తే వచ్చేది 161 ఏనా? దీన్నే కమ్యూలేటివ్ ఫ్రీక్వెన్సీ n అనుకుంటున్నా. n అంటే ఇప్పుడు ఏం కావాలి నాకు? ప్రొసీజర్ చూడండి. ప్రొసీజర్ వచ్చేసరికి ఇన్ కేస్ మీకు ఇక్కడ డిస్క్రీట్ ఫ్రీక్వెన్సీ ఇచ్చినట్టయితే, ఇది డిస్క్రీట్ డేటా కాదు. ఇది ఇక్కడ XI వాల్యూ సింగిల్ గా ఎలా ఇచ్చాడు? ఒక క్లాస్ వైజ్ ఇచ్చాడు. సేమ్ ప్రొసీజర్ ఎలా చేస్తాం అంటే 0 to 10 ఇలా తీసుకొని క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కొని, క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ కనుక్కొని ఎలా కనుక్కుంటాం? 22 యాడ్ చేసుకుంటూ వస్తే 161. 161 n/2 చేయండి. n/2 ఎంత చెప్పండి నాకు? 161/2 ఎంత అమ్మా ఇది? 80.5. 80.5 కంటే n/2 కంటే గ్రేటర్ దెన్ వాల్యూ n/2 అన్నా ఉండాలి, లేదా n/2 కంటే ఎక్కువ అన్నా ఉండాలి. ఆ క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ ఎక్కడ ఉందో చూడండి. 80.5 అంటే ఎక్కడ ఉందో చూడండి. 22 కాదు, 60 కాదు, ఎవరున్నారు ఇక్కడ? 106. 106 అనేది మనకి మీడియం క్లాస్. ఇది మీడియం క్లాస్.